వెల్కమ్ టు ఐబీటీవీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంకల్పంతో ప్రజల కోసం స్థాపించిన వైద్య రంగ పథకాలను ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరింత బలోపేతం చేస్తూ కేంద్రాన్ని ఒప్పించి మెడికల్ కాలేజ్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చిన విషయాన్ని తిలక్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పథకాలను రద్దు చేస్తూ ప్రజా వైద్యాన్ని బలహీనపరిచే చర్యలు ప్రభుత్వం చేపడుతోందని ఆయన విమర్శించారు. ప్రైవేట్ కాలేజీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పేద ప్రజలకు వైద్యం అందే మార్గం మరింత కఠినమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం నడిపిన పథకాలను నిలిపివేసే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణను ఆపాలని తిలక్ డిమాండ్ చేశారు. అలాగే వైద్యాన్ని కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్ల పేదవాళ్ళు గొగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగమే ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు కూడా అతని అనుచరులకి తన బినామీలకు ఇవ్వడానికి కోసం అవి ప్రైవేట్ పరం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామాన ఇంటింటికి వెళ్ళి కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 60 రోజులుగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి కోటి సంతకాలలో భాగస్వామ్యం అవడానికి కోసం ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. దానిలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వామై ఈ ప్రభుత్వం చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరుగుతుంది. దానిలో భాగమే ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి పట్టణంలో మరి ప్రతి ఒక్కరిని స్వచ్ఛందంగా వచ్చి యువత, విద్యార్థులు, రైతులు, అలాగే ఉద్యోగస్తులు కూడా భాగస్వామ్యం అవుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా భాగస్వామ్యం అవడం జరిగింది. మరి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయానికి వెంటనే వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే నిర్వహించమని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న